మేము 85కి వెళ్ళి కాంగ్రెస్లో పనిచేస్తున్నాం. జీవన్ రెడ్డి గారితో కాంగ్రెస్ సభ్యులు అప్పటికి కాంగ్రెస్లో పనిచేస్తున్నాం. అప్పటికి వెళ్ళి ఈరోజు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి మీకు? ఇక మొత్తం రాష్ట్రం అంతా చూస్తున్నది. రేవంత్ రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీను ఎటుగా కూడా వేసి పెట్టింది. కాంగ్రెస్ పార్టీని 25 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ కోలుకోదు. అదొక ప్రైవేట్ కంపెనీ చేసింది. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వలస వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయింది. మరి ఎట్లా మరి మీరు పార్టీని పట్టుకొని ఉన్నారు, అధికారాన్ని అనుభవించాల్సిన రోజుల్లో అసలు ఈ 2.5 years ఎట్లా గడిచింది? రోజు నరకాద అనిపించినాం, అవమానాలు భరించినాం. గెలిపించిన మేమే గెలిపించినాం. ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మా పాత్ర ఉన్నది. దురదృష్టవశాత్తు మేము ఎమ్మెల్యే ఓడిపోయినాం కావచ్చు, కానీ మా పాత్ర లేదంటారా? జీవన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ప్రతిపక్షం కొట్లాడిండు. 2014 ఒక్కడే ఎమ్మెల్యే ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఒక్కడే. ఆనాడు మరి జీవన్ రెడ్డి మంత్రి పదవి కేసీఆర్ మీరు అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా టీడీపీని తీసుకొచ్చి పెడతాను, రేవంత్ రెడ్డి చేసిన హైకమాండ్ ఇదిలో ఇక హైకమాండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే హైకమాండ్ అట్లా ఇన్న పరిస్థితి కనబడుతున్నది. ఎందుకు అట్లా? ఇక మీరే చెప్పాలి, అది మేమేం చెప్పలేము దాదిగా. మరి ఇట్లా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఎట్లా? పోనీ కార్యకర్తలు సుఖంగా, ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది 2.5 సంవత్సరాలు? చూస్తున్నారు కదా, ముందు ముసలి పండుగ. రేవంత్ రెడ్డి గారు ముందునే ముసలి పండుగ. ఇవాళ జీవన్ రెడ్డితో జైచాల్ చేతతో స్టార్ట్ అయింది. జైచాల్కి వెళ్ళి అంటే ఏ విధమైన అంటే రియాక్షన్ చూడొచ్చు మీ నుంచి? కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ టైం డబుల్ డిజిట్ సీట్ రావు. 10 సీట్లు దాటే 9 సీట్లు 10 సీట్లు రావు. డబుల్ డిజిట్ రాదు కాంగ్రెస్ పార్టీ. మీరు చూడండి, అప్పుడు కాంగ్రెస్ని గెలిపియాలనుకున్నాం మీరే, ఈరోజు కాంగ్రెస్ని ఓడిపియాలనే పరిస్థితికి వచ్చింది. ఇక పరిస్థితులు అట్లా వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ మాకు అవమానం చేసింది. ఏ విధమైన అవమానం? ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచింది తీసుకొచ్చి పెట్టి ఆయన పోలేదు అంటున్నారు. నేను టీఆర్ఎస్లోనే ఉన్నా, నాకు అక్కడి నుంచే బీఫామ్ వచ్చిందని స్పీకర్ ముందు ఆయన నిన్న ప్రెస్ మీట్ ఎవరితో పెట్టిండు? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో లక్ష్మణ్ మంత్రి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టిండు. మా కౌన్సిలర్ టికెట్ ఆయననే పంచిండు. ఇవన్నీ ఉన్నాయి. ఈ ఇంటిని మేము ఇందిరాభవన్ అని పేరు పెట్టుకున్నాం. జైచాల్ జిల్లా ఆఫీస్ ఇదే ఆఫీసు. మా సొంత ఇల్లుని ఇందిరాభవన్ ఆఫీస్కి ఇచ్చినాం మేము. ఇవాళ పార్టీ ఏం ఘనత చేసింది? పార్టీ ఏం చేసింది చెప్పని? హైకమాండ్ ఏమైనా ఆలోచించిందా? ఇంకా నష్టపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డబుల్ డిజిట్ దాటది కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో. మీరు చూడండి, 100% మేం కాదు, ప్రజలనే వచ్చింది. అది ఎట్లా ఉంది బీఆర్ఎస్ చేయడం మీ ఫీలింగ్? నిజంగా కూడా చెప్తున్నా, అంటే ఫస్ట్ మనసు ఒప్పుకోలేదు, వాస్తవాన్ని మనసు ఒప్పుకోలేదు, కానీ చాలా బాగుంది. కేసీఆర్ మీద ప్రజలలో ఇంత ఉంటుందని మేము అనుకోలేదు. అంటే ప్రామిస్ చెప్తాను, ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ రకంగా కేసీఆర్ మీద ప్రజలలో ఉంటాయని మాత్రమే అనుకోలేదు. అంత బాగున్నది రియల్లీ. అంతా చూస్తున్నారు ఇప్పుడు, అట్లా చూస్తున్నాం. అంటే మేము ఈ ముసుగులో ఇన్ని రోజులు ఉన్నాం, మాకు తెలియలేదు అసలు. బీఆర్ఎస్ వాల్యూ తెలియలేదు మాకు. ఎన్ని రోజులు కాంగ్రెస్ ముసుగులో ఉన్నాం కాబట్టి మాకు తెలియలేదు. అంటే ఈరోజు పార్టీ మారేది కాబట్టి అట్లా చెప్తున్నారా, లేదా నిజంగా కూడా? మేము ఎప్పుడు ఉన్నాడో మాట్లాడదాం, ఎవ్వరికి తల వంచిన అవసరం మాకు రాదు.